మెట్రో రైలు ప్రభుత్వం చేతికి వెళ్లింది. హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో నడుస్తోన్న ఈ ప్రాజెక్టులో ఎల్ఎన్టీ మెట్రోకు ఉన్న 100% ఈక్విటీని ప్రభుత్వం తన వశం చేసుకుంది. దీంతో మెట్రో రైలు పూర్తి స్థాయిలో ప్రభుత్వ యాజమాన్యం కిందకొచ్చింది. మెట్రో నిర్వహణ యాజమాన్య బదిలీ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కొత్త బోర్డు ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రో భవిష్యత్తు ప్రణాళికలు, విస్తరణ, నిర్వహణ బాధ్యతలను ఈ కొత్త బోర్డు పర్యవేక్షించనుంది. మెట్రో చైర్మన్ గా సిఎస్ రామకృష్ణరావును ప్రభుత్వం నియమించింది. ఇక మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ ను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇక మెట్రో డైరెక్టర్లుగా జయేష్ రంజన్, వికాస్ రాజ్, సుల్తానియా, డీజీపీ శివధర్ ను నియమించింది. మెట్రోను మరింత లాభసాటిగా మార్చడం, రెండో దశ విస్తరణ పనులను వేగవంతం చేయడంపై కొత్త చైర్మన్ దృష్టి సారించనున్నారు. మెట్రో నిర్వహణలో ఎల్ఎన్టీ సంస్థ ఎదుర్కొంటోన్న ఆర్థిక సవాళ్లు, రాయితీలకు సంబంధించిన వివాదాలకు ఈ నిర్ణయంతో తెరపడనుంది. ఈక్విటీ బదిలీ ద్వారా మెట్రోపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ లభించడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలందించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.